సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చారి గారు నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్ చారి గారు, ఇవాళ అంశం ఏంటంటే హై రిటర్న్స్. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా హై రిటర్న్స్ అంటే ఓ 10,000 పెడతాం ఇన్వెస్ట్మెంట్, 1-2 రోజులు 1,00,000 రూపాయలు వచ్చేసేయాలి. అంటే రిస్క్ కూడా తీసుకుంటాం అంటున్నారు. అంటే మేము రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము, తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పెద్ద మొత్తంలో రిటర్న్స్ చేతికి రావాలి. అంటే ఇలాంటి ధోరణి ఎక్కువైపోతుంది కదా. ఏంటి అసలు హై రిటర్న్స్ అనే దానికి ఏంటి అసలు సరైన ప్రామాణికం ఏంటి? ఎంత రిటర్న్స్ వస్తే మనకు ఒక మంచి రిటర్న్, ఒక గుడ్ రిటర్న్ చేతికి వచ్చినట్టు అంటారు? యా, మీరు మంచి పాయింట్ అండి. ఇది యాక్చువల్గా హై రిటర్న్స్ బ్యాచ్ అంటాం మేమైతే. యాక్చువల్గా హై రిటర్న్స్ బ్యాచ్ అంటారు వీళ్ళంతా. అదొక కేటగిరీ ఆఫ్ పీపుల్ అయిపోయారు ఇది. సో యాక్చువల్గా మనకి అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి, ఎడ్యుకేషన్ సరిగా లేక ఏంటంటే ఎక్కడో 1000లో 10,000 మందికి ఒక్కరికి ఎక్కడో ఆ హై రిటర్న్ అనే వర్డ్ కనిపించి దాన్ని ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేయడము, నేను హై రిస్క్ తీసుకుంటాను, నాకు అగ్రెసివ్ కావాలి అని అంటారు. యాక్చువల్గా వీళ్ళ గ్రోత్ని ఎవరో స్టాప్ చేయట్లేదండి, వాళ్ళ గ్రోత్ని వాళ్ళే స్టాప్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, వాళ్ళ బాస్ ఏం చేశాడంట అంటే మీరు చేస్తున్న అభివృద్ధిని, మిమ్మల్ని మీరు మీ అభివృద్ధిని అంతా కూడా మీరు గ్రో కాకుండా ఆపే ఒక వ్యక్తిని ఇవాళ చంపేయబడ్డాను, ఆయన శవపేటికలో ఆయన తీసుకొస్తున్నారని చెప్పేసి స్టాఫ్ అందరు చెప్పారంట. మన అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు ఎవరు, అంతా ఇది చేసే వాళ్ళు ఎవరు అని చెప్పి స్టాఫ్ అందరూ వచ్చి చూడడం స్టార్ట్ చేశారంట. ఆ శవపేటిక డోర్ ఓపెన్ చేయగానే అందులో పెద్ద అద్దం ఉందంట. వీళ్ళు తొంగి చూస్తా ఉంటే వాళ్ళే కనిపిస్తున్నారు, వాళ్ళ ముఖాలు వాళ్ళకే కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ అభివృద్ధిని వేరే ఎవడో ఆపట్లేదు, వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే ఆపుకుంటున్నారు. ఇలాగా ఈ హై రిటర్న్ బ్యాచ్ కూడా ఏమవుతుందంటే వాళ్ళ రిటర్న్స్ ని వాళ్ళే ఆపుకుంటున్నారండి, వాళ్ళు గ్రో అవ్వకుండా వాళ్ళే ఆపుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ట్రేడింగ్లోకి వెళ్ళిపోతాను, నేను ట్రేడింగ్ కోర్స్ తీసేసుకుంటాను. కోర్స్ తీసేసుకొని చేస్తే వచ్చేదండి? దానికంటూ ఒక పెద్ద స్టడీ కావాలి, దానికంటూ చాలా ఎడ్యుకేషన్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి. ఓకే, అసలు కోవిడ్ టైంలో అయితే ఇంకా విపరీతంగా అయిపోయారు. అయితే ఏం కోరుకుంటున్నారు వీళ్ళు యాక్చువల్గా? అగ్రెసివ్, వెరీ అగ్రెసివ్. ఓకే, వెరీ అగ్రెసివ్ అండ్ హై రిటర్న్ రెండు వేరండి. నేను హై రిస్క్ తీసుకుంటాను, హై అగ్రెసివ్గా ఉంటానని కోరుకోవడం వేరు, నేను హై రిటర్న్స్ రావాలి నాకు అని కోరుకోవడం వేరు. హై రిటర్న్స్ రావాలి అంటే కనీసం దానికి సొల్యూషన్ ఉంది. నేను ఈ రెండింటికి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే తెలిసి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన కచోరీలు, సమోసాలు అన్నీ బాగా తిన్నాడంట. తినేసి స్టమక్ బాగా ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. ఓకే, అడ్మిట్ అయిన చూడడానికి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు వచ్చారంట. వాళ్ళందరూ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని వచ్చారంట. ఆయనకి ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళు సమోసాలు, కచోరీలు తినడం స్టార్ట్ చేశారంట. చూడండి, అంటే వాడు హాస్పిటల్ అడ్మిట్ అయిందే అవి తిని, వీళ్ళు ఆయన చూడడానికి వచ్చి, ఇది నిజంగా జరుగుతున్న ఫ్యాక్ట్ అండి. అంటే మనం తెలిసి తప్పు చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, స్టాక్ ట్రేడింగ్లో లాస్ అయ్యి ఫలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట, ఇందులో లాస్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడంట అని మనం డైలీ వింటూ ఉంటాం. ఈ బెట్టింగ్స్ అని ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ అందులోకి వెళ్తారు, తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మీరు ఏం కోరుకుంటారో అదే దొరుకుతుందండి. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి బ్లూ కలర్ అంటే బాగా ఇష్టం. ఓకే, మీరు తనకి అంటే తను ఏంటంటే షర్ట్ కొన్న బ్లూ కలరే, తన కార్ కొన్న బ్లూ కలరే, ఇంట్లో కూడా బ్లూ కలరే, అన్ని బ్లూ కలర్ కొంటా ఉన్నాడు. మీరు తన బర్త్డేకి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, మీరు ఏ కలర్ గిఫ్ట్ ఇస్తారండి? ఆబ్వియస్గా తనకి ఏది ఇష్టం, బ్లూ కలర్ గిఫ్ట్ ఇస్తారు. మనకు ఐడియా ఉంటుంది, మన ఫ్రెండ్ కాబట్టి ఆయనకి బ్లూ కలర్ ఇష్టం కాబట్టి మీరు ఆబ్వియస్గా బ్లూ కలర్ గిఫ్ట్ ఇస్తారు, తనకు నచ్చుతుంది కాబట్టి. అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తారో, మీరు ఏదైతే కోరుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది ఆ సాడ్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారనుకోండి, యూనివర్స్ కూడా మీకు మళ్ళీ బాధని గిఫ్ట్గా ఇస్తుందండి.
ఓకే, మీరు ఎలాగైతే మీ ఫ్రెండ్కి ఇట్లా నచ్చిన కలర్ గిఫ్ట్ ఇస్తున్నారో అట్లాగే యూనివర్స్ కూడా మీరు బాధపడితే బాధని గిఫ్ట్ ఇస్తారు. అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో మళ్ళీ అది తిరిగి అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో బలంగా, అంటే ఆ సాడ్ సిచ్యువేషన్ ని నాకు బాధ అవుతుంది అని కోరుకుంటున్నారు అనుకోండి, యూనివర్స్ కూడా అదే గిఫ్ట్ ఇస్తుంది. మీరు సంతోషమైన విషయాన్ని పట్టుకొని సంతోషపడతా ఉండండి, మీకు సంతోషాన్ని యూనివర్స్ గిఫ్ట్ గా ఇస్తుంది. అట్లా ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే హై రిటర్న్స్ కోరుకోవట్లేదు, హై రిస్క్ కోరుకుంటున్నారు. నాకు హై రిస్క్ కావాలండి, నేను అగ్రెసివ్ గా పెడతానండి, నాకు పర్వాలేదండి 5 years 10 years టైం ఇస్తానండి అంటున్నారు. అసలు అగ్రెసివ్ హై రిస్క్కి హై రిటర్న్స్కి తేడా ఉందండి. ఓకే, ఈ అగ్రెసివ్ హై రిస్క్ తీసుకునే వాళ్ళు టార్టాయిస్ రాబిట్ స్టోరీ ఐడియా ఉంది కదండి. సో రాబిట్ స్టోరీ అనమాట వీళ్ళందరూ కూడా. ఈ అగ్రెసివ్ అంటే రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో ఏ ప్రోడక్ట్ కూడా ఇలా స్ట్రైట్గా రిటర్న్స్ ఇవ్వదండి. గ్రాఫ్ అనేది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు స్ట్రైట్గా రిటర్న్స్ ఇవ్వదు. అదేమవుతుందంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తూనే మనకి నిజమైన హై రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఈ అగ్రెసివ్ హై రిటర్న్స్, ఈ అగ్రెసివ్ హై రిస్క్ అనే కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ర్యాబిట్ లాగా స్పీడ్గా వెళ్తాయి, ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్టోరియల్ కైండ్ ఆఫ్ ఫండ్స్ లాంటివి అనుకోండి, సెక్టోరియల్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ లాంటివి అనుకోండి, ఇవన్నీ కూడా ప్రతి సెక్టార్కి ఒక సైకిల్ ఉంటుందండి. స్పీడ్గా ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకుంటుంది. అట్లాగా ర్యాబిట్ రేస్ అనమాట అది. అదే టార్టాయిస్ చూడండి, కన్సిస్టెంట్గా వెళ్తానే ఉంటుంది. కన్సిస్టెంట్గా వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే రేస్ ఎవరు గెలిచారు? మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నాం. ఓకే, అయితే నిజమైన హై రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళు, నిజమైన హై రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు హై రిస్క్ కంటే కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. హై రిస్క్ కంటే కూడా కన్సిస్టెన్సీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఏం చూడాలి అంటే మన కాంపౌండింగ్ ఎఫర్ట్ ఫార్ములా ఎక్కడ ఉంటుంది? R/100 అండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆర్ని చూస్తున్నారు, రిటర్న్స్ని చూస్తూ ఉన్నారు. నాకు 20% రిటర్న్ కావాలి, 30% రిటర్న్ కావాలి. నాకు 30% రిటర్న్ 5 yearsలో వచ్చిన దానికంటే నాకు 15% 10 yearsలో వచ్చింది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కాంపౌండింగ్. సో మనం పట్టుకోవాల్సింది టెన్యూర్ని పట్టుకోవాలి మనం. సో టార్టాయిస్, T=10 and T=tortoise, రెండు మ్యాచ్ అయ్యాయి. సో బేసిక్గా మనం ఏం చేయాలి అంటే నిజమైన హై రిటర్న్స్ కావాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకున్న డ్రీమ్ని ఆన్ పేపర్ పెట్టాలి. ఆన్ పేపర్ పెట్టి దాన్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలి. తీసుకొచ్చి అప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నేను ఏ పొజిషన్కి వెళ్తూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మీరున్నారు ఒక 20 years నేను జాబ్ చేసింది చాలండి, నాకు 20 years, నా ఏజ్ 50 వచ్చేసరికి నాకు 10 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలనేది ఒక డ్రీమ్ ఉందనుకోండి మీకు. ఆ డ్రీమ్ని ఆన్ పేపర్ తీసుకురావాలి. మీకు థాట్ని స్లోగా ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలి. తీసుకొచ్చి కన్సిస్టెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మీకు 12 to 15% రిటర్న్ వర్కౌట్ అయిన 20 yearsలో దట్ విల్ బి వెరీ హై రిటర్న్. అంతేగాని ఇవాళ డబ్బు ఇన్వెస్ట్ చేసేసి నాకు మీరు అన్నట్టు మరుసటి రోజు 10,000 పెడితే ₹1,00,000 కావాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాంగ్ అండి. అందులోకి దయచేసి వెళ్ళకండి. అగ్రెసివ్ అండ్ హై రిస్క్ ఇవి వేరు, హై రిటర్న్స్ వేరు. సో అగ్రెసివ్ హై రిస్క్ అనేవి మాత్రం మీకు ర్యాబిట్ రేస్ లాగా ఉంటుంది, పరిగెట్టి పడుకుంటుంది. టార్టాయిస్ మన కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది టార్టాయిస్ లాగా వెళ్తుందండి. లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ని సెలెక్ట్ చేసుకోండి, హై రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు ఆ బ్లూ కలర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, యద్భావం తద్భవతి. మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు కోరుకునే కోరికలోనే ప్యూరిటీ ఉండాలండి. మీకు హై రిటర్న్స్ కావాలి అని కోరుకోండి, అప్పుడు మీకు ఇలాంటి కన్సిస్టెన్సీ రేంజ్కి వెళ్తారు. అంతేగాని నాకు హై రిస్క్ కావాలి, నాకు హై అగ్రెసివ్ కావాలి అనుకుంటే మీకు హై అగ్రెసివ్ హై రిస్క్ వస్తుంది తప్ప హై రిటర్న్ రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్స్ అండి, నమస్తే.